వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించనున్న అన్నా క్యాంటీన్లను వైసీపీ స్వాగతించలేకపోతుంది. గతంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలతో అన్నా క్యాంటీన్ల తిండిని ముష్టి భోజనం అన్నట్లుగా మాట్లాడించారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారాలు చేస్తున్నారు. కానీ అనార్థులకు అండగా ఉంటుందని చెప్పి క్యాంటీన్ల మెరుగైన నిర్వహణకు గాను సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించడం లేదు. వైసీపీ ఓటమిలో అన్నా క్యాంటీన్ల అంశం కూడా ప్రధాన పాత్ర పోషించిందంటే అతిశయోక్తి కాదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు 7-8 నెలల ముందే అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ఎంతో మంది ముసలి చేతకాని వారికే కాకుండా కూలీలకు ఇలా పేదలందరికీ ఆకలి తీర్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిలిపివేసింది. వాటికి ప్రజాదరణ ఉందని కనీసం పేరు మార్చుకొని అయినా క్యాంటీన్ను చేయాలని వచ్చిన సూచనల్ని అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ముఖ్య కారణమైందని తెలిసినా కూడా ఇప్పటికీ ఆ పార్టీ నేతలు అన్నా క్యాంటీన్లపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. కానీ పాజిటివ్గా మాట్లాడి మంచి సలహాలు ఇచ్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. అన్నా క్యాంటీన్ల నిర్వహణపై చేతనైనంత మంచి సలహాలు ఇవ్వండి, కానీ నెగిటివ్ ప్రచారం చేసి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని వైసీపీ వారికి టీడీపీ నేతలు హితవు చెబుతున్నారు. మరోవైపు పేదల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ఈ నెల 15న అంటే రేపు అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి విడతలో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున 100 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో మిగతా జిల్లాల్లో ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభించనుంది ప్రభుత్వం. ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలన్న విషయంపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించి తుది జాబితాను కూడా విడుదల చేశారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకం చేశారు. ఈ క్రమంలో స్వాతంత్ర్యం దినోత్సవం రోజున వాటిని పునఃప్రారంభిస్తారు.